విధుల్లో ఉన్న పోలీసులకు బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ఆటంకం కలిగించాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ప్రశాంత్ కారణంగానే యువకులు వికృత చేష్టలకు పాల్పడ్డారని అందులో పేర్కొన్నారు. పల్లవి ప్రశాంత్ అతడి అనుచరులను రెచ్చగొట్టడంతో వాహనాలు ధ్వంసం చేశారని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు విధులకు ప్రశాంత్ ఆటంకం కలిగించాడని వెల్లడించారు. పోలీసులు సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉన్నందునే ప్రశాంత్ ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పలుసార్లు పోలీసులు ప్రశాంత్ కు విజ్ఞప్తి చేసినా వినిపించుకోలేదంటూ రిపోర్టులో పేర్కొన్నారు. 41 సిఆర్పిసి నోటీసు ఇచ్చాకే అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. నేను చాలా బాధపడుతున్నా. అది ఎవరు చేసినా తప్పే. అది ఇట్లా మీరు ఎవరు చేసిరో వాళ్ళని తీవ్రంగా ఖండించాలి. నాకు నిజంగా బాధ అనిపించింది. ఎందుకంటే ఎవరో చేసిన దానికి మా వాళ్ళు చేసిరు, ఇది చేసిరు అని నా మీదకి వచ్చి నేను పరారైనా. నేను ఏడికి పోలే, ఇంటికాడనే ఉన్నా. ఇది మా ఇల్లే. మీరు ఆలోచించుర్రి. ఎవరైతే కొందరు తప్పుగా చేయాలనుకుంటారో వాళ్ళ మీద మీరు ఇట్లా కొంచెం మాట్లాడాలి. విధుల్లో ఉన్న పోలీసులకు బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ఆటంకం కలిగించాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, బిగ్ బాస్ 7 విన్నర్ గా ఉన్నటువంటి పల్లవి ప్రశాంత్ రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు అనేక అంశాలు కూడా పొందుపరిచారు. నిన్న అతన్ని అరెస్ట్ చేసి తన నివాసంలో పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేసి న్యాయమూర్తి నివాసం హాజరుపరిచినటువంటి జూబ్లీ పోలీసులు పల్లవి ప్రశాంత్ కి దాదాపు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ తరలించింది. చెంచల్ కూడా జైల్లో ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ ఉన్నారు. అయితే ప్రధానంగా రిమాండ్ రిపోర్ట్ లో చాలా స్పష్టమైనటువంటి అంశాలను పోలీసులు ప్రస్తావించారు. విధుల్లో ఉన్నటువంటి పోలీసులకు పల్లవి ప్రశాంత్ ఆటంకం కలిగించారంటే ప్రధాన అభియోగాలు కూడా రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పొందుపరిచారు. పల్లవి ప్రశాంత్ కారణంగానే పలువురు యువకులకు గాయాలు కావడం ఉంది. అదేవిధంగా దాదాపు 8 ఆర్టీసీ బస్సులు ధ్వంసమయ్యాయి. పలు కార్లు కూడా పూర్తిగా అద్దాలు ధ్వంసమయ్యాయంటూ కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. మరోవైపు విధుల్లో ఉన్నటువంటి పోలీసులపై కూడా పల్లవి ప్రశాంత్ అభిమానులు కూడా ఆటంకం కలిగించారు. దీంతో అతనిపై 353 సెక్షన్ కింద సెక్షన్ కూడా నమోదు చేసినట్లు కూడా రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పొందుపరిచారు. ఇక భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా ఉండడానికి భయం ఉండాలనే ఉద్దేశంతోనే పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేశాము. సాక్ష్యాధారాలు తారుమారు చేసే అవకాశం ఉంది అతను బయట ఉంటే, అందుకనే పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేశామంటూ కూడా రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు ప్రస్తావించింది. పోలీసులు పలుమార్లు పల్లవి ప్రశాంత్ విజ్ఞప్తి చేసినప్పుడు కూడా అక్కడి నుంచి విజ్ఞప్తి చేసినా కూడా పోలీసులకు సంబంధించిన దానిపై కూడా ఇలాంటి పట్టించుకోకపోవడంతోనే అతని వల్ల చాలా మంది అభిమానులు రావడం కొంతమంది కూడా పరిస్థితి. అక్కడ వచ్చిన వారందరూ కూడా విధ్వంసానికి ముసుగుల్పే ప్రయత్నం చేశారు. బిగ్ బాస్ షోకి వచ్చినటువంటి సెలబ్రిటీ కార్లను కూడా ధ్వంసం చేశారు. కాబట్టి పల్లవి ప్రశాంత్ కి 41 సిఆర్పిసి నోటీసులు ఇచ్చిన తర్వాతనే అతన్ని అరెస్ట్ చేశామంటూ కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి పల్లవి ప్రశాంత్ కి బెయిల్ మంజూరు చేయాలంటే కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. మరి కాసేపులోనే పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్ పైన నాంపల్లి కోర్టు విచారించే అవకాశం ఉంది. అలాగే సునీల్, పల్లవి ప్రశాంత్ తో పాటు అతని సోదరుని కూడా అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. మొత్తం ఎంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు? ప్రస్తుతం ఇతనితో పాటు పల్లవి ప్రశాంత్ సోదరుగా ఉన్నటువంటి మహావీరం కూడా అరెస్ట్ చేశారు. వీరితో పాటు మరో 4 మొత్తం ఈ కేసులో 6 పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పల్లవి ప్రశాంత్ కు మరోవిధంగా అతని సోదరు మహావీర్ కు బెయిల్ మంజూరు చేయాలని కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టులో తన కుటుంబ సభ్యులు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారు. ఆ పిటిషన్ పై నాంపల్లి కోర్టు మరి కాసేపు విచారించిన తర్వాత మరి బెయిల్ వస్తుందా? ఎందుకంటే ఇందులో సెక్షన్ 353 అంటే పోలీసు విధులకు ఆటంకం కలిగించారు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారంటూ కూడా కొన్ని నాన్ అవైలబుల్ సెక్షన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మరి నాంపల్లి కోర్టు దీన్ని కన్సిడర్ చేస్తుందా లేదా కూడా మరి కాసేపు ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్ని కేసులు పల్లవి ప్రశాంత్ పై పెట్టారు పోలీసులు సునీల్? పల్లవి ప్రశాంత్ పై కూడా కొన్ని సెక్షన్స్ చాలా దాదాపు 10 సెక్షన్ కింద పోలీసులు తీసుకోవడం జరిగింది. సెక్షన్ 147 తో పాటు 148, 290 అదేవిధంగా 353 తో పాటు 427, 149 సెక్షన్స్ అదేవిధంగా కొన్ని సెక్షన్ 199/177 సంబంధించిన కొన్ని సెక్షన్స్ కూడా నమోదు చేయడం జరిగింది. చాలా కేసెస్ అంటే సెక్షన్స్ అంటే ప్రభుత్వం ఆస్తులను ధ్వంసం చేయడం అదేవిధంగా విధుల్లో ఉన్నటువంటి పోలీసులకు ఆటంకం కలిగించిన దానిపైనే నాన్ అవైలబుల్ కేసులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా నిన్న అతన్ని అరెస్ట్ చేసి నిన్న న్యాయమూర్తి హాజరుపరిచి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కూడా చెంచల్ కూడా జైలుకి తరలించారు. కాబట్టి ఈ కేసులో అతను బయట ఉంటే మాత్రం సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం అంటూ కూడా పోలీసులు పేర్కొంటున్నారు. మరి ఇప్పటికే
పల్లవి ప్రశాంత్ కి అదేవిధంగా మహావీరంకి తన సోదరుడుగా ఉన్నటువంటి మహావీరం కూడా బెయిల్ మంజూరు చేయాలని నాంపల్లి కోర్టులో ఇప్పటికే తన కుటుంబ సభ్యులు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్ పై కూడా మరి కాసేపటినే నాంపల్లి కోర్టు విచారించిన తర్వాత మరి బెయిల్ ఇస్తుందా లేదా అనేది కూడా చూడాల్సిందని చెప్పవచ్చు. జాన్సన్. రైట్, థ్యాంక్ యూ సునీల్.